ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో గత 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఒక బానిసలాగా పనిచేసింది. ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సిగ్గు లేకుండా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏ నేర వ్యూహాలు అయితే చేశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఏ నేరాన్ని అమలు చేయడానికి అయితే ప్రయత్నం చేశాడు, అవన్నీ కూడా పోలీసులే దగ్గరుండి చేయించినటువంటి చరిత్ర. ఈ రోజుకి కూడా పోలీసులు సిగ్గుపడాలి, లజ్జపడాలి. 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ఎంక్వైరీ చేస్తున్నారంటే 5 ఏళ్ళు ఏం పీకారు, మీరు ఏం చేస్తా ఉన్నారని సామాన్యులు అడగరా? లేకపోతే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదంటే 5 ఏళ్ల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మేము ఇప్పుడు దోషుల్ని పట్టుకోవడానికి ఎంక్వైరీ చేస్తున్నామంటే సిగ్గుతో తలంచుకోవాలని చెప్పేసి పోలీసు వ్యవస్థకు తెలీదా? సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారనే సంగతి తెలీదా? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ ఎవడైతే ఉన్నాడో వాడి మీద కనీసం కేసు కట్టకుండా అక్కడ దాడికి గురైనటువంటి వాళ్ళ మీద కేసులు కట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కట్టి అది కాదు కాదు తూచి తప్పైపోయింది, ఈ రోజు మేము వీళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే పోలీసు వ్యవస్థని ప్రజలు ఏమనుకుంటారు? అంటే పోలీసు వ్యవస్థ నిస్సిగ్గుగా లజ్జ లేకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నేరాలన్నింటినీ కూడా అమలు చేసింది. నేనైతే ఒక పౌరుడిగా చెబుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీ నాయకుడుగా కాకుండా ఒక పౌరుడిగా చెబుతా ఉన్నా, ఇలాంటి వాళ్ళందరూ పోలీసు వ్యవస్థ ఆ రోజు తప్పులు చేస్తే ప్రతి ఒక్క ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు కట్టాలి, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఈ రోజైనా వచ్చి ఇదిగో పలానా పోలీసుడు పలానా ఈ టైంలో నా మీద దాడి జరిగితే, లేకపోతే నేను బాధితుడైతే, నేను భూ బాధితుడైతే, ఇంకొక బాధితుడైతే నా మీద కేసులు కట్టారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వాలి. చాలా బాధేస్తా ఉంది.